ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమార్కుడు కథలు చెప్పుకుంటా ఉన్నాము. భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉంటే అక్కడ ఒక్కొక్క ప్రతిమ వచ్చి ఆయన గొప్పతనాన్ని చెప్తోంది. ఇప్పుడు 19వ మెట్టులో ఉన్నాడండి. ఇక్కడ కథ ఏంటి? 19వ మెట్టు మీద ఉన్న ప్రతిమ పేరు సద్గుణవల్లి. భోజ మహారాజు అన్ని మెట్లు ఎక్కాడు. మొదట విగ్రహాలు ఏమీ మాట్లాడలేదు, కానీ 19వ మెట్టు మీదకి వెళ్ళేసరికల్లా ఆ విగ్రహం చెప్పింది, నీకు విసుగు లేదు, విరామం లేదు, ప్రతిరోజు వస్తున్నావు, రోజు మా రాజు గొప్పతనం తెలుసుకుని నీ చిన్నతనాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావు, కానీ ఒక ఉపయోగం ఉంది నీకు, ఇవన్నీ తెలియటం వల్ల నువ్వు కూడా రేపొద్దున మంచి రాజుగా మారగలడానికి అవకాశం ఉంది అని చెప్తే, అప్పుడు ఆ రాజుగారి విశేషం ఇంకొకటి చెప్పమని భోజుడు అడిగితే, విక్రమార్కుడు రాజ్యం చేసే కాలంలో సూరసేనుడని ఒక పురోహితుడు ఉండేవాడట. అయితే ఈ సూరసేనుడు ఏం చెప్పాడు రాజుగారికి, ఎప్పటి నుంచో చిన్నతనం నుంచి నాకు యాత్రలు అవి చేయాలని ఉందంటే, రాజు కొంత వలసిన ధనం ఇచ్చి యాత్రలకు వెళ్ళండి, వింతలు విడ్డూరాలు విశేషాలు ఏమైనా ఉంటే అవన్నీ చూసి నాకు వచ్చి చెప్పండి అన్నాడు. డబ్బులు పట్టుకుని ఈ సూరసేనుడు అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్తే ఈయన వెళ్ళే దారిలో ఈ కాశీయాత్ర అవి చేసేటప్పుడు ఆయన శృంగారపురం అని ఒక ఊర్లోకి వెళ్ళాడు, ఒక రాజ్యంలోకి. ఆ రాజ్యంలో ఇతను వెళ్ళినప్పుడు ఊళ్ళోకి వెళ్తే జనం అంతా తుగుడీలుగా గుంపులుగా నిలబడి ఏమిటో మాట్లాడుకుంటున్నారు. ఏదో హడావిడి ఉంది ఇక్కడ. ఈయన వాళ్ళని వెళ్ళి అడిగాడు. ఒక అతను చెప్పాడు, అంటే మీరు ఈ ఊరి కొత్త వాళ్ళు అనమాట, మీకు తెలియదు కాబోలు, మా ఊరు రాజుగారికి మహాద్భుత సౌందర్యవతైన కూతురు, ఆవిడ పేరు వీరలక్ష్మి. అయితే రాజుగారికి చాలా ప్రతాపవంతుడైన వాడికే తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని కోరిక, రాణిగారికి విద్యాధికుడికి ఇవ్వాలని కోరిక, అమ్మాయికి ప్రత్యేకమైన వ్యక్తితో వివాహం కావాలని ఆవిడ కోరిక. ఈ కోరికలతోటి వీళ్ళు బాగా ఆలోచించుకుని ఒక విచిత్రమైన పోటీ ఒకటి పెట్టారు. ఆ ఊరి అమ్మవారి దేవాలయంలో పెద్ద పొయ్యి ఏర్పాటు చేశారట. ఆ పొయ్యి మీద పెద్ద బాణల్లో నూనె కాగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ తెర్లుతున్న నూనెలో ఈదగలరో వాడికిచ్చి వివాహం చేయాలని సంకల్పించారు. అంటే ఇప్పుడు విద్య సాహసము, అంటే శౌర్యము సాహసము విద్య ఇవన్నీ ఉన్నవాడికే ఇస్తాం పిల్లది. ఇప్పుడు కింద పెద్ద పొయ్యి ఉండి దాని మీద ఇంత మంగళం ఉండి దాంట్లో కొన్ని వందల లీటర్ల నూనె కాగుతుంటే, కాగుతున్న నూనెలో చెయ్యైనా పెడతారా ఎవరైనా? అమ్మో, దాంట్లోకి దిగాలి లేచి రావాలి, వాడికి ఇస్తారు. ఎవరు చేస్తారు ఆ పని? అంతర్ సాహసం. అందులో దిగాక అయిపోవటమే, ఏమంటారు, ఆలు ముక్కలాగా వేగిపోతాడు కదా, బంగాళదుంప ముక్కలే వేగిపోవాల్సింది. కానీ ఆ మంగళం వెలుగుతూనే ఉంది, ఆ పొయ్యి వెలుగుతూనే ఉంది, ఆ మంగళంలో నూనె తెరులుతూనే ఉంది. ఎవరూ సాహసించలేదు. రాజు రాణి సాహసుల కోసం చూస్తున్నారు. ఆ వింత ఆయన చూసి ఈయన ఏం చేశాడు, మన వల్ల ఏమవుతుంది, అమ్మాయిని చూసేసరికల్లా రాణి ఆ వీరలక్ష్మి ఎంత అందగత్తో, ఎంత బాగుందో, ఆవిడ మీద ప్రతి వాళ్ళు మనసు పడతారు. ఈ పని ఎవడు చేస్తాడు, చావుకి సిద్ధం ఎవరవుతారు. సరే, ఈయన వచ్చేసాడు సూరసేనుడు. సరిగ్గా ఆయన రాజ్యానికి వచ్చి రాజుని దర్శించే సమయానికి ఈ రాజుగారి సభలోకి ఒక బ్రాహ్మణ ఆయన ఒక 16 ఏళ్ల పిల్లని తీసుకొచ్చాడు. మహారాజా, నా పిల్లని ఏదో గాలి ఆవహించింది, ఎవరైనా పెళ్లి కుమారుడు వచ్చేసరికల్లా పిల్ల ఊచిపెచ్చుకుని కొడుతోంది వాళ్ళని. మామూలు సమయాల్లో బాగానే ఉంటుంది, పెళ్లి కుమారుడు మగవాడు కనపడేసరికి కొడుతోంది. పెళ్లికి ఈ అమ్మాయిని సరిచేసి నా పిల్లకి పెళ్లి చేయించండి, నాకు కన్యాదాన ఫలితం ఇప్పించండి మహాప్రభు, నాకేం చేయాలో తెలియటం లేదు, ఊళ్ళో 2-3 చోట్ల చూపించాను, ఏదో గాలి అని తెలుస్తోంది కానీ అదేమిటో తెలియట్లేదు. ఆ విక్రమార్కుడు ఆ అమ్మాయిని చూశాడు. మామూలుగా 15-16 ఏళ్ల బ్రాహ్మణ బాలికలు అట్లా సభల్లోకి వచ్చి నుంచోరు, అది నిర్భయంగా కళ్ళు మిటకరిస్తూ చూస్తోంది. ఈయన ఏం చేశాడు, కాళికాదేవిని తలుచుకుని పక్కనే మంచినీళ్ళు ఉంటే కాస్త నీళ్లు చేతిలోకి తీసుకుని విసిరాడు అమ్మాయి మీద. అందరూ చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ నీళ్లు మీద పడ్డాయో పిల్ల బిక్కమొహం వేసింది. ఆమెను ఆవరించుకుని ఉన్నటువంటి ఒక గాలి, మహాప్రభో నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలేసేయి, నన్ను రక్షించు అని కేకలు పెట్టేసరికల్లా ఈ విక్రమార్కుడు అడిగాడు, ఎవరో నువ్వు, ఎందుకు ఈ బ్రాహ్మణ బాలికను పట్టుకున్నావు? ఆమెను వదిలిపెట్టేసి ఆమెకు వివాహం చేస్తాడు తండ్రి, వదిలిపెట్టి వెళ్ళిపోమంటే, సరే మళ్ళీ నీళ్లు చల్లు, నేను పోతానని ఆ గాలి. విక్రమార్కుడు మళ్ళీ నీళ్లు చల్లేసరికల్లా పిల్ల ఏమో స్పృహ తప్పి పడిపోయింది, ఆ గాలి వెళ్ళిపోయింది. ఆ బ్రాహ్మణ ఆయన పిల్లని మోసుకుంటూ వెళ్ళిపోయాడు. రాజుగారికి వేల కృతజ్ఞతలు చెప్పాడు. మీ ఆలోచన వేరే వాళ్ళు ఎవరికి కాకుండా మీ అంతటి మీరే నా సమస్య తీర్చారు నాయన,
అని సంతోషపడి ఆ పిల్లని మోసుకుపోయాడు. అది చూస్తున్న సూరసేనుడు కనిపించింది, రాజుగారికి తను చూసిన విషయం చెప్పాలనిపించింది. ఈ సూరసేనుడు కనపడేసరికల్లా విక్రమార్కుడు అడిగాడు, సూరసేన బాగా వెళ్ళొచ్చారా, మీ యాత్రలు బాగా అయినాయా, ఏమైనా వింతలు అవి చూసారా అంటే, వింత అంటే వింత కాదు ప్రభు, అదేదో విడ్డూరంగా ఉంది, మనకు బాగా దూరమే కానీ శృంగారపురంలో ఒక వింత జరుగుతోంది. ఆ యువరాణి వీరలక్ష్మి వివాహానికి వాళ్ళు తెరులుతున్న నూనెలో ఈదులాడగలిగే సాహసి కావాలని వెతుకుతున్నారు వాళ్ళు పెళ్లి కొడుకు కోసం. ఒక్క సంబంధం కూడా రాల. రాజు అన్నాడు, ఆ వింత ఏమిటో చూడాలి మనం, అసలు అట్లాంటి పోటీ ఏమిటి వింతగా చూద్దామని తీసుకుపోయాడు. ఈ సూరసేనుడు రాజు ఇద్దరు కలిసే శృంగారపురానికి వెళ్ళారు. ఆ ఊరి దేవాలయపు మండపంలో పెద్ద పొయ్యి, దాని మీద మంగళం, నూనె తెరులుతోంది. ఎవ్వరూ దిగిన దాఖలాలు లేవు. ఈయన ఏం చేశాడు, రాజు జై మహాకాళి అని ఆ గుళ్ళో ఉన్నది కాళికాదేవికి దండం పెట్టి ఠక్కిన నీటిలోకి ఆ నూనెలోకి దూకేశాడు. అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన ఈత కొట్టడం మొదలుపెట్టాడు. ఆ మంగళ నది చాలా పెద్దది, ఒక మనిషి 3 చుట్లు తిరగచ్చు దాంట్లో అంతుంది. ఈతలు కొడుతూ ఉండేసరికల్లా కేకలు పెట్టారు జనం, ఎవరో దూకారని. మొత్తం ప్రజలంతా చేరిపోయారు. ఇలా ఎవరో ఒక సాహసి నూనెలో దూకాడు అని తెలియంగానే రాజు రాణి యువరాణిని వెంట పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ ప్రశ్నిస్తున్నారు, బాబు ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు, నువ్వు ఎవరంటే, నేను ఉజ్జయిని నుంచి వచ్చాను, నా పేరు రాజా విక్రమార్కుడు, ఇక్కడ జరుగుతున్న ఈ వింత చూడడానికి వచ్చాను అన్నాడు. అనగానే ఈ రాజు రాణి ఆశ్చర్యపోయారు. బయటికి రండి మహాప్రభు అని పిలిచారు. ఈయన కింద నుంచి కట్టెలు లాగేశారు. నూనె వేడిగానే ఉంది, చాలాసేపటి దాకా వేడిగా ఉంటుంది కదా, వేడి నూనెలో నుంచి బయటకు వచ్చాడు విక్రమార్కుడు. ఆయన ఒంటి నుంచి నూనె కారుతోంది. చుట్టుపక్కల వాళ్ళంతా ఏం చేశారు, గబగబా ఆయన ఒళ్ళు తుడిచి కొత్త వస్త్రాలు ధరింపజేశారు. రాజు చాలా సంతోషించాడు. ఇది శక్తికి పరీక్ష కాదు, సాహసానికే పరీక్ష. మీరు ఇంత సాహసం చేశారు, పైగా మీరు రాజా విక్రమార్కుడు అని చెప్తున్నారు, ఎప్పుడు మీ మాట వింటమే కానీ మిమ్మల్ని చూడలేదు, మేము చాలా అదృష్టవంతులం, మీరు మా ఊరి అల్లుడైపోయారు, మా అమ్మాయిని మీకు వివాహం చేస్తాం అని అడిగితే ఈయన చెప్పాడు, వివాహం చేసుకునే ఉద్దేశంతో రాలేదు, నా సాహసాన్ని కాళిక ఒప్పుకుంటుందో లేదో చూడ్డానికి వచ్చాను. నేను అసలు ఇక్కడికి వచ్చిందే సూరసేనుడి కోసం, అతని వల్ల నేను ఈ సాహసం చేశాను, అతని కోసమే, కాబట్టి రాకుమార్తెని సూరసేనుడికి ఇచ్చి వివాహం చేయండి, ఇతను కడు సమర్థుడు, బాగా శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు, మీ రాజ్యానికి రాజు కాగలిగే అర్హత కూడా ఉంది, వివాహం జరిపించండి అన్నారు. రాజు మాట కాదంటానికి వీల్లేదు. వీరలక్ష్మి మాట్లాడకుండా ఉండిపోయింది. ప్రత్యేకమైన వ్యక్తి కావాలి ఆవిడికి. కానీ ఇప్పుడు విక్రమార్కుడి కంటే ప్రత్యేకమైన వాడు భూప్రపంచంలో లేడు ఉండడు కదా. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నాకు సూరసేనుడు అంటే ఇష్టం, అతని కోసం వచ్చానండి. ఆయన మాట వినాల్సిందే కదా. సూరసేనుడికి వీరలక్ష్మికి వివాహమైంది. విక్రమార్కుడు సూరసేనుడిని ఆ రాజ్యానికి రాజుగా అభిషేకం చేసి అక్కడి నుంచి వచ్చేసాడు. ఈ ప్రతిమ అడుగుతోంది భోజుని, ఎవరైనా ఇంత సాహసానికి పూనుకుంటారు, నువ్వు పూనుకుంటావా? పూనుకోవు. ఇంత సాహసం చేసి ఆ సాహసానికి బహుమతిగా లభించిన కన్యని వదిలేశాడు ఈయన. వదిలిపెట్టడం, వివాహం చేయటం, రాజ్యాన్ని కూడా వదిలిపెట్టేశాడు. కన్యే కాదు ఇక్కడ రాజ్యం కూడా, దాన్ని కూడా వదిలిపెట్టగలిగే లాంటి ఆ మనసు, ఆ బుద్ధి, ఆ గుణం, అది చాలా ప్రత్యేకమైంది. అది కేవలం విక్రమార్కుడికే సొంతం. నీ వల్ల అవుతుందా, నీకు ఊహైనా వస్తుందా ఇట్లా చేద్దామని? అంతా సాహసం చేశాక దాని బహుమతిగా లభించినటువంటి అపురూప సౌందర్యవతి కనికామణిని ఎగిరి గంతేసి పెళ్లి చేసుకుని ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకుంటాడు ఇంకో రాజే. కానీ విక్రమార్కుడు అలాంటి వాడు కాదు. ఆయనకి తన దగ్గర ఏది ఉందో అది చాలు. తనకి భగవద్దత్తంగా ఏది వస్తుందో అదే సరిపెడతాడు. ఆయన అయాచితంగా వచ్చిందని ఎవరికైనా ఇచ్చేస్తాడు. అట్లా సూరసేనుడికి రాజ్యం ఇచ్చేశాడు అని చెప్పేసరికల్లా భోజుడు ఒక నమస్కారం చేశాడు. విక్రమార్కుడు లాంటి ఊహాశక్తి, ఈ దానం చేయటంలో కూడా ఆయనకు ఉన్నటువంటి ఆ చేతికెముక లేని తనం నేను వినలేదు, కనలేదు, నాకు ఊహ కూడా రాదు. కానీ ఏం నేర్చుకోవాలో నాకు ఇప్పుడు బోధపడింది, వెళ్ళొస్తానని నమస్కారం చేసి మెట్లు దిగేశాడు. దీంతో 19వ ప్రతిమ కథ కూడా అయిపోయింది. 20వ కథతో మళ్ళీ కలుసుకుంటాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.